హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. సో ఆర్ఆర్బి బోర్డు నుంచి లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. అదేవిధంగా కొన్ని నోటీసులు మనం గతంలోనే చూపించడం జరిగింది. మనకు నెక్స్ట్ ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, అదేవిధంగా గతంలో రైల్వే బోర్డు రిలీజ్ చేసిన క్యాలెండర్ ఆధారంగా అండ్ కొన్ని అన్అఫీషియల్ సోర్సెస్ ఆధారంగా నెక్స్ట్ మనం అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏవేవి మనకు రాబోతున్నాయి, ఏవి ముందు వస్తాయి, ఏవి తర్వాత వస్తాయి, ఏవి ఏ నెలలో వస్తాయి కూడా ఒకసారి చూద్దాం. సో వీటన్నింటిని చూస్తే రైల్వే బోర్డు నిజంగానే స్పీడ్ పెంచింది అనిపిస్తుంది. ఎందుకంటే మనకి గతంలో చూసుకున్నట్లయితే ఏఎల్పికి మనకి 2024 లో నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ కూడా కాలేదు. కంప్లీట్ కాకముందే ఏఎల్పి మనకి 2025 నోటిఫికేషన్ కూడా ఇచ్చేసాడు. సో వీళ్ళు ప్రాసెస్ కంప్లీట్ అయినా కంప్లీట్ అవ్వకపోయినా యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఇది ఇక్కడ కూడా ప్రూవ్ అయింది, ఏఎల్పిలో కూడా ప్రూవ్ అయింది. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3, టెక్నీషియన్ గ్రేడ్ 1 కి సంబంధించి ఒకటే ఒక ఎగ్జామ్ ఉంటుంది, సిబిటి అనేది. 2 ఎగ్జామ్స్ కాదు కాబట్టి ఇక్కడ ఈజీగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ కూడా కంప్లీట్ అయిపోయింది. జాయినింగ్ డేట్స్ కూడా ఇచ్చేసారు. అయినా కానీ దీని నోటిఫికేషన్ కూడా 2025 కి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. 28వ తారీఖు జూన్ నుంచి 28వ తారీఖు జూలై వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి కూడా సమయం అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే రాబోతున్నాయంటే జూలైలో మనకి పారామెడికల్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. యాజ్ పర్ సోర్స్ మీకు ఒక వీడియో నేను చేశాను, నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ అని చెప్పేసి పారామెడికల్ కి సంబంధించి పోస్టుల వివరాలతో సహా క్లియర్ గా మనకి రైల్వే బోర్డు ఒక నోటీస్ అనేది రిలీజ్ చేస్తూ అన్ని జోనల్ ఆఫీసులకు పంపించి వాళ్ళ యొక్క అప్రూవల్ కోసం పంపించింది. సేమ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా, టెక్నీషియన్ గ్రేడ్ 3, టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా ఈ విధంగా నోటీస్ ఇచ్చిన 15 రోజుల తర్వాత అఫీషియల్ గా నోటిఫికేషన్ వచ్చేసింది. సో కాబట్టి యాజ్ పర్ సోర్సెస్ ప్రకారం మనకి జూలైలో పారామెడికల్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావచ్చు. ఇక నెక్స్ట్ జూలై లేదా ఆగస్ట్ లో మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావచ్చు. సో గతంలోనే మనము 2024 లోనే చూసుకున్నాం, కానిస్టేబుల్ పోస్టులు, ఎస్ఐ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే తక్కువగా పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది 2024 లో. కారణం ఏంటి అంటే వాళ్ళు చెప్పింది 2025 లో కూడా 26 లో కూడా ఈ విధంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తాం కాబట్టి 2024 లో 2025 వరకు ఉన్న ఖాళీలు మాత్రమే భర్తీ చేస్తున్నాం. అదేవిధంగా 2025 లో 2026 జూన్ వరకు ఉన్న ఖాళీలన్నింటినీ 2025 లో ఫిల్అప్ చేస్తామని క్లియర్ గా చెప్పడం జరిగింది. సో దీని సోర్సెస్ ప్రకారం చూసుకుంటే, అదేవిధంగా పోయినసారి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ ఎస్ఐ వచ్చిన మంత్ చూసుకుంటే, అదేవిధంగా రీసెంట్ గా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించిన రిజల్ట్ విడుదల కూడా అవ్వడం జరిగింది. వీటన్నిటిని గమనించినట్లయితే మనకి జూలై లేదా ఆగస్ట్ లో ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఈ రెండిట్లో మళ్ళీ కొలాటరల్ కూడా అవ్వచ్చు. ఒకవేళ ఫస్ట్ ఆర్పిఎఫ్ కి సంబంధించే రావచ్చు, లేదా తర్వాత మనకి పారామెడికల్ రావచ్చు, లేదా ఫస్ట్ పారామెడికల్ వచ్చి తర్వాత ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది కొత్త నోటిఫికేషన్, అంటే ఆర్ఆర్బికి సంబంధం లేదు, ఇది ఆర్పిఎఫ్ బోర్డు కి సంబంధించింది. సో ఏఎల్పి సిఈఎన్ 1 అని వస్తుంది మనకి, అదేవిధంగా టెక్నీషియన్ సిఈఎన్ 2 అని వస్తుంది, పారామెడికల్ వస్తే సిఈఎన్ 03 అని వస్తుంది. కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చేది సిఈఎన్ 04 రాదు, ఆర్పిఎఫ్ సిఈఎన్ 01 అని వస్తుంది. కావాలంటే గతంలో కూడా చూసుకోండి 2024. సో ఆర్పిఎఫ్ అనేది సపరేట్ బోర్డు, సపరేట్, కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా సేమే ఉంటుంది. మనకి దీన్ని కండక్ట్ చేసేది కూడా టీసీఎస్ఐ కండక్ట్ చేస్తుంది, కాకపోతే సపరేట్ బోర్డు పెడుతుంది అంతే. సో సెప్టెంబర్ లో మనకి జేఈ వస్తుంది. జేఈకి సంబంధించి ఆల్రెడీ దాదాపు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినట్లే ఎగ్జామ్ కి సంబంధించి. సో కాబట్టి నెక్స్ట్ మనకి ఆగస్ట్ లో ఖచ్చితంగా మనకి జేఈ నోటిఫికేషన్ వస్తుంది. ఇక సెప్టెంబర్ లో చూసుకున్నట్లయితే ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 2025 కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో ఇక్కడ చాలా మందికి కొన్ని డౌట్స్ వచ్చే అవకాశం ఉంది. అవి ఏంటి అంటే, కొన్ని ఎగ్జామ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాలేదు. సెప్టెంబర్, ఇప్పుడు సపోజ్ కి సెప్టెంబర్ లో ఎన్టీపీసీ నోటిఫికేషన్ వస్తుందంటే యాజ్ పర్ క్యాలెండర్, యాజ్ పర్ సోర్సెస్ ప్రకారం, అన్అఫీషియల్ సోర్సెస్ ప్రకారం సెప్టెంబర్ లో ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. సో కొంతమంది డౌట్ ఏంటి అంటే, ఇంకా ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కి సంబంధించి సిబిటి 1 కూడా జరగలేదు, మరి అప్పుడే నోటిఫికేషన్ వస్తుందా అంటే, మనకి ఈ మధ్య కాలంలో ఎప్పుడు కుదిరినా మనకి సిబిటి 1 ఎగ్జామినేషన్ పెట్టే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 2025 నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే 2024 నోటిఫికేషన్ మొత్తం పూర్తి అవ్వాలని రూల్ ఏం లేదు. నేను ఇందాకే చెప్పాను, ఏఎల్పికి సంబంధించి అసలు 2024 నోటిఫికేషన్ కి సిబిటి 2 ఎగ్జామ్ కాకముందే 2025 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్టీపీసీ కూడా ఆ విధంగానే ఇస్తాడు. సో ఇక్కడ మీరు ఈ ప్రాసెస్ అంతా మర్చిపోండి. అయ్యో 2024 కాలేదు 2025 వస్తుందా అంటే ఖచ్చితంగా యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారం వస్తుంది. అలా క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఇస్తాడు కాబట్టి మనకి ఏఎల్పి నోటిఫికేషన్ ఇచ్చాడు 2025 లో, టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చాడు. సో కాబట్టి సెప్టెంబర్ లో ఖచ్చితంగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇంకా ఆ తర్వాత మనకి రాబోయే ఏవైతే మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీ, గ్రూప్ డి వీటికి సంబంధించి అన్అఫీషియల్ గా కూడా సమాచారం లేదు ప్రస్తుతానికైతే. కాకపోతే అవి కూడా మనకి నవంబర్ నుంచి జనవరి మధ్యలో మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ 2025 కూడా వస్తుంది. కాకపోతే అది అన్అఫీషియల్ గా ఏదో కొంత సమాచారం మనం ఉన్నప్పుడు దాని గురించి చెప్పాను, ఇప్పుడే దాని గురించి చెప్పదలుచుకోలేదు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే అప్కమింగ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వెయిట్ చేసి నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు చదువుదామంటే కుదరదు. ప్రతి సంవత్సరం గతంలో ఉన్న పోస్టులు ఉంటాయో లేదో తెలియదు. కాంపిటీషన్ అయితే ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటది. ఎందుకు? అంతకుముందు ఇలా ఉండేది కాదు, ఎప్పుడు ఒకే కాంపిటీషన్ ఉండేది. ఎందుకంటే రైల్వే బోర్డు ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేసేది నోటిఫికేషన్. సో నేను రిలీజ్ చేసేది చేసిన 2-3 సంవత్సరాలకి ఎగ్జామ్ పెట్టేది. గతంలో చూసుకున్నట్లయితే 2019 నోటిఫికేషన్ ఇచ్చి 2022లో ఎగ్జామ్ పెట్టినట్లు. సో అప్పుడు ఏమయ్యేది అంటే కాంపిటీషన్ కొద్దిగా తక్కువగా ఉండేది,
అప్లై చేసిన వాళ్ళలో దాదాపు 60% మాత్రమే అటెండెన్స్ ఉండేది. అటెండెన్స్ 60% ఉన్న వాళ్ళలో కూడా ఒక కరెక్ట్ 20% మాత్రమే ప్రాంప్ట్ గా ఉండేవాళ్ళు. అంటే దీని మీద కూర్చొని చదివిన వాళ్ళు ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ గ్రూప్స్ లేకపోతే ఎస్ఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు టైం మారిపోయింది. రైల్వే మీద సపరేట్ గా కూర్చునే వాళ్ళు ఉన్నారు. రైల్వే జాబ్ నే టార్గెట్ అవసరం మీద 3-4 సంవత్సరాలు పోనీ నేను ఎన్టీపీసీలో రైల్వే గ్రాడ్యుయేషన్ లెవెల్ స్టేషన్ మాస్టర్ జాబే కొడతా లేకపోతే గూడ్స్ మేనేజర్ జాబే కొడతా అని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళందరినీ ముందుకు నెట్టి మీరు ముందుకు వెళ్ళాలంటే ప్రిపరేషన్ ముందుగానే స్టార్ట్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేస్తే కుదరదు. మీ టార్గెట్ 2025 అయితే నేను ఆల్రెడీ చెప్పాను మీకు 2024 లోనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీ టార్గెట్ 2025 లేకపోతే 2026 నోటిఫికేషన్స్ అయితే ఈ పాటికి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండాలి. అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కూడా ఎలా స్టార్ట్ చేయాలి, ఏదో ఈ రోజుకి సరిపోయేటట్టు చదివితే కాదు, ఎప్పటికీ గుర్తుండేటట్టు చదివిందే చదువుతూ రివిజన్ చేస్తూ కొత్త సబ్జెక్ట్ ని చదువుకుంటూ మళ్ళీ దాన్ని రివిజన్ చేస్తూ ఒక టైం టేబుల్ ని ఫాలో అవుతూ మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో అయితే ఖచ్చితంగా 45 సెకండ్స్ లో ఒక్కొక్క క్వశ్చన్ ని పూర్తి చేయండి. ఇది మాత్రం సత్యం. ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళని అడగండి. మొన్న ఎన్టీపీసీ CBT 1 ఎగ్జామ్ రాసి వచ్చారు గ్రాడ్యుయేషన్ లెవెల్, కావాలంటే వాళ్ళని అడగండి. ఎన్టీపీసీ ఎగ్జామ్ లో మ్యాథమెటిక్స్ రీజనింగ్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. ఈజీగా అంటే కొద్దిగా క్యాలిక్యులేటివ్ ఉన్నాయి. కాకపోతే అవి ఎవరైతే 45 సెకండ్స్ లో చేయగలుగుతారో వాళ్ళు మంచి గుడ్ స్కోర్ తెచ్చుకున్నారు. మిగతా వాళ్ళు ఆ క్వశ్చన్ ని 1.5 minute అంటే 1 నిమిషం 30 సెకండ్లు, 1 నిమిషం 50 సెకండ్లు, 2 నిమిషాలు ఒక్కొక్కరు తీసుకున్నారు. చాలా మంది ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయారు. ఎగ్జామ్ రేపు పొద్దున ఆన్సర్ పేపర్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది, కీ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అయ్యో నేను ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంత ఈజీ క్వశ్చన్స్ వదిలేసానా. అందుకనే చెప్పాను మ్యాథమెటిక్స్ రీజనింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఒక్కొక్క క్వశ్చన్ 45 సెకండ్లో చేసేటట్టు ప్రాక్టీస్ చేయండి. మీకు నిజంగా చెప్తున్నాను 2025 లో ఏదో ఒక జాబ్ లో ఉంటారు. పోస్టులు ఎన్నైనా ఉండనివ్వండి, ఖచ్చితంగా మీరు ఉంటారు టార్గెట్ లో. సో ఆ విధంగా ప్రిపరేషన్ మీరు మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఈ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ని, ఇప్పుడు రిలీజ్ అయిన ఏఎల్పీ టెక్నీషియన్ నోటిఫికేషన్స్ ని ఆల్రెడీ 2024 లో కొన్ని పెండింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అంటే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్, ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ CBT 2, అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్స్ 2024 లో వచ్చినాయి. ఇవన్నిటిని మనసులో పెట్టుకొని ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కొట్టాలి అని చెప్పేసి మీరు ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. లేకపోతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే కనుక మీ ప్రిపరేషన్ ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్లి రివిజన్ స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. 2024 లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు 2025 లో కూడా లేటెస్ట్ ప్యాటర్న్ తో మీకు అందుబాటులోకి వచ్చాయి. సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో 260 టైప్స్, అదేవిధంగా 590 మోడల్స్ ఉంటాయి ఈ టైప్స్ లో. అదేవిధంగా 2640 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. చాప్టర్ వారీగా మోడల్స్, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్, అదేవిధంగా లేటెస్ట్ TCS ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వాటి వివరణ కూడా ఉంటుంది. మీకు ఓన్లీ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 499, ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీకు ఏ బుక్ అయినా సరిపోయి నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి. వాటి యొక్క లోపల అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి యొక్క ఇండెక్స్ కూడా ఇచ్చాము. వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. బుక్ లో అసలు ఏమేమి మ్యాటర్ ఉంటుంది, ఆటోమేటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుందా లేదా, ఏమేమి మోడల్స్ ఉంటాయి అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు. నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా లేటెస్ట్ TCS ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు కూడా ఇచ్చాం. వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుంది అంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక QR కోడ్ ఉంటుంది. ఈ QR కోడ్ ని గూగుల్ లెన్స్ లో కానీ ఏదైనా QR కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అయిపోతుంది. ఇది తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి, హోమ్ డెలివరీ. అదేవిధంగా సైన్స్, జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ. మొత్తం 87 ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి. 87 మోడల్సే ఉన్నాయి. ఇంకా మళ్ళీ చాప్టర్ వైజ్ గా ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ TCS ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా RRB ఇచ్చిన క్వశ్చన్స్, NCERT కి సంబంధించిన బిట్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చేసి 490 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియం, హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్, ఇవి అన్ని రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి బుక్స్ అన్ని. దీంట్లో కూడా థియరీ ఉంటుంది. అదేవిధంగా 286 టాపిక్స్ థియరీ ఉంటుంది. స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. లేటెస్ట్ TCS ప్యాటర్న్ ఉంటుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి. మీకు దీని యొక్క ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. లెంత్ ఎక్కువైపోతుందని చూపించట్లేదు, మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో వెళ్ళి ఇండెక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. తెలుగు మీడియంలో ఉంటుంది. 490 రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఏఎల్పీ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీంట్లో థియరీ ప్లస్ బిట్స్ ఉంటాయి. లేటెస్ట్ వర్షన్ 2025 థియరీ, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ క్వశ్చన్లు, TCS ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానం ఉంటాయి. సైన్స్ నుంచి 6 టాపిక్స్ ఉంటాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. 6 టాపిక్స్ లో న్యూమరికల్స్, అదేవిధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. 480 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు. నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించి ఉంటాయి. బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది
లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి ₹400 అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే $499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్ పైన చూపించిన 5 బుక్స్లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్ తీసుకుంటే మీకు ₹960 పడుతుంది. సో ₹960 పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే $1399, 4 బుక్స్ అయితే $1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే ₹400 క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి. ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకైతే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు, దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీకు ₹1360 పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే కి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ కి పంపండి. సో వాట్సాప్ నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు, మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీరు క్లాసులు అనేది వినొచ్చు 1 ఇయర్ వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.